రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? తెలుసు. బైబిల్ గ్రంథాన్ని బొక్కడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? నీ గతం ఏంటో నువ్వు తెలుసుకో, వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ మతం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఎదవ అబద్ధాలు ఆడకు, ఎవడో పొట్టుడు చెప్పాడని. రెండు చాలా మంది అంటారు, అరే వాడు మూర్ఖుడు, వాడితో నీకెందుకు అని అంటారు. అట్ ద సేమ్ టైం అలాంటి వాడిని నోర్లు మోయించడం కూడా మీ బాధ్యత అని బైబిల్ చెప్తుంది. రెండు ఉన్నాయి. నాకెందుకు వీడితో అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, నాకు కావాలి వీడితో అని నేను వచ్చాను, అంతే. రెండు సెంటెన్స్. సో ఇలా ఎంతవరకు అయినా వెళ్ళగలుగుతారా అజయ్ బాబు గారు? నేను బ్రతికున్నంత వరకు మాట్లాడగలుగుతాను. నాకేంటంటే ఉన్న విషయం చెప్తున్నాను. నేను నాకు బతుకంటే ఆశ లేదు బ్రదర్, చావంటే భయం కూడా లేదు. ఈ రెండూ లేని మనిషిని నేను. ఇక్కడ ఉన్నాను కదా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదన్నా లారీ గుద్ది చచ్చిపోయినా నేను హ్యాపీగా చచ్చిపోతాను. లేకపోతే నన్ను ఎవరిని కిడ్నాప్ చేసిన పేక్ కోసినా సంతోషంగా చచ్చిపోతాను. లేదా ఏదైనా హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోయినా హ్యాపీగా చచ్చిపోతాను. నాకు బతకాలన్న పెద్ద ఆశ లేదు, చావంటే భయం లేదు. నాకు క్రీస్తు తెలుసు, ఆయన హృదయాన్ని గెలవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఎట్లా గెలుస్తారు? ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నరుకుతా, కోస్తా, చంపుతా ఇట్లా మాట్లాడి గెలుస్తారా? అట్లా అనకూడదండి. మీ కాళ్ళు గడిగి మేము నెత్తి మీద పోసుకుంటే క్రీస్తుకు నచ్చుతుంది. మీరు వచ్చి ఎగిరిదంతుంటే మీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోమని చెప్పాడు మాకు. ఎవరు దంతున్నారు మిమ్మల్ని ఎగిరి? ఎవరు? మీరు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. కొన్ని సంఘటనలు మీతో ప్రస్తావిస్తాను నేను. హైదరాబాద్ ఇది తుక్కుగూడలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ క్లాస్ రూమ్లో ఉన్న ఒక విద్యార్థికి అటెండెన్స్ సరిగా లేదు, మార్కులు సరిగా రావట్లేదని హెడ్ మాస్టర్ గారు గద్దించారు. తెల్లారిన తర్వాత మీ అమ్మ మీ నాన్న తీసుకొని రమ్మని చెప్పారు. అమ్మ నాన్న తీసుకొని వస్తే అసలు విషయం బయటపడిద్దామని చెప్పి మాల్లో ఉన్న అతను ఏకంగా అయ్యప్ప స్వాములు తీసుకొని వచ్చాడు. స్కూల్ లోపలికి వచ్చిన అయ్యప్ప స్వాములు స్వామియే అయ్యప్ప అండం మర్చిపోయి జై శ్రీరామ్ అనే కేకలతో లోపలికి వచ్చారు. వచ్చి నీ కాలు మావాడికి తగిలింది, క్షమాపణ చెప్పమన్నారు. నా కాలు తగలలేదండి, నేను గద్దించాను అని హెడ్ మాస్టర్ చెప్పాడు. మెల్ల నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అన్నారు. టీచర్స్ వచ్చారు, టీచర్స్ని బెదిరించారు, టీచర్స్ వెళ్ళిపోయారు. క్షమాపణ చెప్పాడు, సాటిస్ఫై కాల, కాళ్ళు పట్టుకోండి అన్నారు. హెడ్ మాస్టర్ గారితో ఆ విద్యార్థి కాళ్ళు పట్టించారు. ఆ విద్యార్థి కాళ్ళు పట్టడమే కాదు, అక్కడ ఉండే అయ్యప్ప స్వాములందరి కాళ్ళు పట్టించారు. ఇప్పుడు చెప్పండి, అతను ఒక దళితుడు, అతని ప్లేస్లో ఒక చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, ఒక వెలమ కానీ ఉండుంటే అలా చేసేవాళ్ళ? ఎవరు? అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి ప్లీజ్. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. ఇలాంటి సంఘటనలు నేను 100 చెప్తాను మీకు. రెండవది, ఆంధ్రాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిని ఒక ఆయన్ని, చెంగయ్యని, క్లాస్ రూమ్లో ఆయన ఏదో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళి బజరంగ దళకి సంబంధించిన కార్యకర్తలు బయటికి ఇడ్చుకొచ్చి కొట్టారు. అతను కులమేంటో తెలుసా? అతను ఒక దళితుడు. ఆ తర్వాత అతను కొట్టింది వరకు తెలుసు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? యూనివర్సిటీలో ఉండే మహిళా ప్రొఫెసర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అతని మీద నేరారోపణ చేసి హెచ్ఓడి పదవిలోంచి అతన్ని దించి ఒక సాధారణ ప్రొఫెసర్గా మార్చి అక్కడ ఒక రెడ్డి గారిని యూనివర్సిటీ హెచ్ఓడి చేశారు. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పాలా? వినండి. ఇదే నంబర్పేటలో రెండు చెప్తాను, ఎందుకంటే అతను ఒక దళితుడు. మూడో విషయం చెప్తాను. మన ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఒక పాస్టర్ గారు, క్షమించండి, ఒక ఇంగ్లీష్ టీచర్, ఆయన గవర్నమెంట్ నుంచి అవార్డు తీసుకున్నాడు. గవర్నమెంట్ నుంచి బెస్ట్ టీచర్ అని అవార్డు తీసుకున్నాడు. క్రిస్టమస్ టైంలో స్కూల్లో క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి గిఫ్ట్ బాక్సులు పంచాడు ఆయన. క్రిస్టియన్ స్టూడెంట్స్కి మాత్రమే, అది ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. విషయం బయటకు వెళ్ళింది, బయట వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు ఆయన్ని, తన్నారు. ఎంఈఓకి ఆయనకి సంబంధించిన వాళ్ళకి అప్లికేషన్ పెట్టారు, అతన్ని సస్పెండ్ చేశారు. అతను దళితుడు. ఇట్లా జరిగిన ఒక రెడ్డి గారినో ఒక చౌదరి గారినో చూపించండి నాకు. అవన్నీ మత ప్రచారమే అంట. ఏవి? అవన్నీ ప్రచారమే అంట. నేను, మీరు ఎవరు సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏ మత ప్రచారం అంటారేంటి సార్? ఎట్లా కాదు, ఎట్లా మత ప్రచారం ఎట్లయితుంది? అది ఎట్లా నాకు తెలియక అడుగుతాను సార్, నాకు తెలియక అడుగుతాను సార్. నేను ఇంట్లో ఉంటాను, నా భార్య జాబ్ కోసం అని బయటకు వెళ్తుంది. రోజంతా జాబ్కి వెళ్ళింది సార్ ఆవిడ, సాయంత్రం పూట ఇంటికి వచ్చింది. నేను ఇంట్లోనే ఉంటాను. నా భార్యనే ఉండన్నా ప్రేమలో పడేసి తీసుకొని వెళ్ళిపోమని చెప్పండి. నా భార్య జాబ్కి వెళ్తుంది సార్, ఆవిడ బయట పనుల మీద బయట తిరుగుతూ ఉంటుంది, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను.
నా భార్యనే ఉన్నాను తీసుకుని వెళ్ళిపోవని చెప్పండి. మాట్లాడమంటే అజయ్ బాబు గారు చాలా మాట్లాడతారు. విషయం ఏంటంటే సార్ వినండి సార్, విషయం ఏంటంటే నేను చెప్పేది వినండి సార్. మీకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు అంటున్నాను నేను? మీరు ఎందుకు భయపడుతున్నారు? మన ఇద్దరం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునేంత రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఉంది సార్. ఎందుకంటే మీరు స్టూడియోలో ఉన్నారు, నేను గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చాను. లేదు సార్, ఒక విషయం, వాగనక మీరు ప్రచారం చేసుకుంటా, వాహనాలు పెట్టుకుంటా, నలుగురు ఒక 10 మంది పెట్టుకుంటా, మీరు రాజ్యాంగాన్ని నమ్మరా? మీరు అది కాదా ప్రచారం? రాజ్యాంగాన్ని నమ్మరా మీరు? కాదా ప్రచారం? రాజ్యాంగాన్ని నమ్మరా మీరు అంటున్నా. రాజ్యాంగాన్ని నమ్మినప్పుడు ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం వేస్తే మీరెవరు సార్? రైట్, మీరెవరు అంటున్నా? మీకేం హక్కు ఉంది వద్దని చెప్పడానికి? మీ బైబిల్ మీరెవరు అంటున్నా వద్దని చెప్పడానికి? మీ బైబిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు. ముస్లింలో మీరెవరు వద్దన్నారు? ముస్లింలో చేరండి అని ఎవరు ముస్లిం ప్రవక్తలు వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి లేదు. హిందువుల్లో చేరమని హిందువులు ఎవరు ప్రచారం ఎందుకు చేస్తలేరు? ఇది ఎట్లుందంటే, ఒక విషయం సార్, నాకు కళ్ళజోడు ఉంది. ఒక విషయం వినండి, నాకు కళ్ళజోడు ఉంది సార్. నువ్వు కళ్ళజోడు ఎందుకు పెట్టుకోలేదంటే మీరేం చెప్తారు దానికి? సింపుల్ అన్న, ఒక విషయం వినండి, మీరు ఒక విషయం చెప్తున్నా వినండి. నాకు కళ్ళజోడు ఉంది, నేను కళ్ళజోడు పెట్టుకున్నా. హాస్పిటల్కి వెళ్తే నీ కళ్ళకి సైట్ ఉందరా, తలనొప్పి వస్తుంది, దానికి అని కళ్ళజోడు ఇచ్చాడు. మీరు ఎందుకు పెట్టుకోలేదు? మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? నేను అబ్సల్యూట్లీ బాగున్నా కాబట్టి. నేను చెప్పేది కూడా అదే. మీకు అది లేదు, మీకు అది లేదు. మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. అంటే మా ధర్మాన్ని మేము ప్రచారం చేసి ఒకరిని అట్రాక్ట్ చేసుకునేంత అవసరం మాకు లేదు. ఈ కథలు చెప్పకండి సార్, ఈ కథలు చెప్పకండి. విషయం ఏంటంటే, విషయం ఏంటంటే, మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారో మా ధర్మాన్ని మేము ఎలా పాటిస్తున్నాం. మీ ధర్మంలో మీకు ప్రచారం చేయమని లేదు. మీకంత ధైర్యం ఉంటే మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎటు పోరు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎలాగే నిలబడతారు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటారున్నప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? మా ధర్మం మాకు ప్రచారం చేయమని చెప్పింది. మేమేం ప్రచారం చేస్తున్నాం సార్? మేమేం ప్రచారం చేస్తున్నాం? ప్రచారం మీరు చేసుకోవచ్చు కాదండి, మేమేం ప్రచారం చేస్తున్నాం? లేదు సార్, మీరు ఒక్క నిమిషం. మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు? అజయ్ బాబు సార్, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు? నన్ను వినండి. ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకున్నంత వరకు బానే ఉంటుంది. అవతల ధర్మాలని లేదంటే అవతల గ్రంథాలని కానీ వ్యాసాలని మీరు కించపరచడం మాట్లాడాలి ఎంతవరకు సమంజసం? సూపర్ సార్, సూపర్ అండి. మళ్ళీ ఒక వీడియోని చూపించాలి. అయితే నేను చెప్పనివ్వండి, మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా? రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? సార్ ఒక నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం. సరే, ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుగ్గున టాపిక్ మీరు వినండి సార్, మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్. వినండి సార్, ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు నేను వాళ్ళ పుస్తకం పనికి మాలింది అన్నా, అది నిరూపించే ప్రయత్నం అదే కదా. నీకు అర్థం కదా? ఇప్పుడు వాళ్ళ పుస్తకం పనికి మాలింది, ప్రపంచానికి ప్రమాదం అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు చెప్పేది నా మాటలు నిజమా అని నిరూపించడమేగా. నా మాటలు అబద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళదేగా. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలంతే. వాళ్ళు నన్ను విన్నవాళ్ళంటే ప్రేమించాలి, అందుకని మార్గం ఏం లేదు. ప్రేమిస్తే ఏం పోతుంది డూడ్? తిరిగి ప్రేమించాలి. అలాగే అదొకటే. మీ శత్రువుల్ని కూడా మీరు ప్రేమిస్తారా? ప్రేమించబట్టే కదా నన్ను నా కొడక, ఆ కొడక, పిలక అన్నా కూడా సార్ అంటాను నేను. వాడిని తిట్టాను నేను. వాడిని దిగజార్చిందే బొగడ బుక్, దాన్ని తిడతా. ఏది? దిస్ ఇస్ బొగడ బుక్. ఓకే, దాన్ని తిడతా. ఏం బుక్ గురించి? అది ఇందులో ఏముంది? ఏముంది కలిసి చదువు. తీనా ఏముంది? మోషే ఏం చేశాడు, డేవిడ్ ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, జెస్సీ ఆఖరి కొడుకు ఏం చేశాడు. డేవిడ్ అనేవాడు ఫిలిష్తీయుల మీదకి దండెత్తిపోయి 200 మందిని చంపి ఒక రాజుగారికి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వీడు అడిగాడు. అడిగితే వాడు ఏమడిగాడు? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 200 మందిని చంపి వారి ముందుండే తోళ్ళు తెమ్మన్నాడు. వాడు తెచ్చిచ్చాడు. చదువు. నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చా. చదవాలా గురుజీ? ఇప్పుడు ఆ ఒక్క ముక్క చదువు, నేను పూర్తి చేయలేను. మొత్తం చదువు. డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి పోయి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి అది చూడు చదవాల. అది చూసావా? నువ్వు అక్కడే ఆగిపోయావు. అది మన పరిస్థితి. మగోడివి ఇప్పుడు ముగ్గురికి ఇస్తే ఎవడో చదవలేకపోయాడు. అది నువ్వే దానికి పరిశుద్ధం అంటున్నావు. చూడు, ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం. ఇది పరిశుద్ధం అంటాడు. నేనేమంటానంటే వాళ్ళతో, ఒరే ఇది పరిశుద్ధమని ఫీల్ అయ్యే గొర్రెల్లారా,
మీ ఆడవాళ్ళతో ఇది చదివించి వీడియో పెట్టండి అంట. మొత్తం పరిశుద్ధం ఉండాలిగా. అవును. నువ్వు అన్నది పరిశుద్ధం అయితే అవునా? అది నా మాటలో ఏం కాదు, విత్ రెఫరెన్స్. అసలు వాటిని కట్ చేయడం ఏంటి, మరి దానికి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? ఇందులో ఇంకోటి ఉంటాడు, అది కూడా చూపిస్తుందా? ఇక్కడ ఒకటి ఉంది, అసలు షేలా పెద్దవాడైనా కూడా వాడిని వాడి వదిన దగ్గరకు అది ఆ విధంగా ముందుకెళ్ళాలి. వద్దులే గురుజీ, ఇది నాకు కుదరట్లేదు కానీ అది నీకేది ఎవరికి కుదరదో, అర్థమైందా? ఎవరికి కుదరదు, అంత దరిద్రం అది. అందుకే ఈ దరిద్రం ప్రపంచానికి దరిద్రం. అందుకే చాలా దేశాలు ఈ దరిద్రం వదిలేస్తున్నారు. మరి ఇలాంటి సెంటెన్స్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అనేది ఎట్లా అంటున్నారు మరి వాళ్ళు? అది అశుద్ధం అని చెప్తున్నా, పరిశుద్ధం కాదు. ఇప్పుడు నేను పబ్లిక్ లో నిలబడి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు భౌతికత అమ్ముతున్నారా? రోడ్డు మీద నిలబడి నేను భౌతికత మొత్తం చదువుతా. ఎవడైనా సరే నేను క్రిస్టియన్ అన్నోడిని మొత్తం చదవమను, అవుదా? అట్లయితే చదవలేదు వాళ్ళు. ఆడవాళ్ళు వద్దు, మగవాళ్ళు చదవమను, పరిశుద్ధం అంటారుగా. దేనికిది నీ బుక్ చదవడానికి పనికిరాదు. ఒక అక్క చెప్పింది, నేను బాత్రూంలో దాన్ని చదివేదను అంది. ఎందుకు బయట చదవదు? కాదు, పలచకుంటదిగా కాగితం.